Hi friends, welcome back to our YouTube channel. టుడే టాపిక్ ఈస్ ఆదిలాబాద్ జిల్లా గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లా అనేది తెలంగాణ రాష్ట్రానికి ఉత్తర వైపున అయితే ఉన్నది. బీజాపూర్ను పరిపాలించిన ఆదిల్ షా పేరు మీదగానైతే ఆదిలాబాద్ జిల్లా అని పేరు వచ్చింది. ఒకప్పుడైతే ఎదులాపురం అనే పేరుతో ఈ జిల్లానైతే పిలిచేవారు. తర్వాత పెద్ద ఎత్తున ఎద్దుల సంత అయితే ఈ జిల్లాలో జరగడం అయితే జరిగింది. ఎదులాపురం ఎడ్లాపురంగా మారడం అయితే జరిగింది. మహదీయుల కాలంలోనైతే ఆదిలాబాద్ జిల్లాగా మార్చినట్లు మనకైతే తెలుస్తుంది. ఈ ఆదిలాబాద్ జిల్లాలోనైతే విస్తారమైన అటవీ ప్రాంతం ఉండటం వలన ఇక్కడ గిరిజన సంస్కృతి అయితే నేటికి వర్ధిల్లుతూనే ఉంది. ఈ ఆదిలాబాద్ జిల్లాలను అయితే గోండు తెగల వారైతే ఎక్కువగా నివసిస్తారు ఈ జిల్లాలో. ఇది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడానికి ఎక్కువగా అవకాశం ఉన్న జిల్లా. దీన్నైతే తెలంగాణలో కాశ్మీరుగా అయితే పిలుస్తారు. ఈ ఆదిలాబాద్ జిల్లాకైతే ఉత్తరం వైపున మహారాష్ట్ర, దక్షిణాన నిర్మల్, తూర్పున కుమరంభీం ఆసిఫాబాద్, పశ్చిమాన మహారాష్ట్రనైతే ఉంది. అత్యధిక జనాభా గల మండలం వచ్చేసి ఆదిలాబాద్ అర్బన్. అదేవిధంగా అత్యల్ప జనాభా గల మండలం వచ్చేసి గడిగూడ. జిల్లా కేంద్రం ఆదిలాబాద్. ఈ ఆదిలాబాద్ జిల్లాలోనైతే రెవెన్యూ డివిజన్లు అయితే 2 ఉన్నాయి. ఈ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు ఆదిలాబాద్, బోధ్ ఎస్టీతో పాటు ఖానాపూర్ ఎస్టీ. ప్రధాన పంటలు వచ్చేసి ఆదిలాబాద్ జిల్లాలోనైతే పత్తి, కందులు, జొన్నలు, ఉద్యానవన పంటలు. ఈ ఆదిలాబాద్ రాష్ట్రంలోనైతే అత్యధికంగా పత్తి పండించే జిల్లా ఆదిలాబాద్. ఈ ఆదిలాబాద్ జిల్లాలో నదులు వచ్చేసి పెనుగంగ, సత్నాల, మత్తడి వాగు అయితే ప్రవహిస్తూ ఉంటాయి. దీని యొక్క 7వ నెంబర్ జాతీయ రహదారి జైనాథ్ మండలం నుండి నేరడిగొండ మండలం వరకు అయితే ఈ జిల్లాలోనే ప్రయాణిస్తుంది. రైల్వేలు వచ్చేసి జైనాథ్, ఆదిలాబాద్, తాళమడుగు మండలం గుండా ప్రయాణిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు లోయర్ పేనుగంగ, మత్తడి వాగు ప్రాజెక్టు, సత్నాల ప్రాజెక్టు. కవ్వల్ టైగర్ రిజర్వ్ ఆదిలాబాద్ జిల్లాలోని జన్నారం ప్రాంతంలోనైతే కలదు. ఈ జిల్లాకు చెందిన కొన్ని అదర్స్ విషయాలు వచ్చేసి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిటీ అయితే ఉంది. సహ్యాద్రి పర్వత శ్రేణి, సత్నాల పర్వత శ్రేణి కూడా ఇక్కడనే ఉంది. ఈ శ్రేణిలో ఎత్తైన శిఖరం వచ్చేసి మహబూబా ఘాట్. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.